కూటమి ప్రభుత్వం సిగ్గు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం సిగ్గు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని వెంటనే చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ దయచేసి ఫ్లాగ్స్ పైకి లేపాలి. చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం ఫ్లెక్స్ సరిగా చివరికి వచ్చేసేయాల నాకు కొంచెం ఇస్తారు కొంచెం ఇస్తారు కూడా లైన్ ముందుకు రండి అమ్మా కొద్దిగా అన్న కొంచెం ముందుకెళ్ళాలన్నా ప్లీజ్ అన్న కొంచెం 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 బ్యాక్ అన్నా ఓకే సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వారు చెప్పినటువంటి ప్రతి హామీని కూడా తొంగలో తొక్కి ప్రజలందరినీ కూడా పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు నటురోడ్డును పెట్టిన పరిస్థితుల్లో కనపడతా ఉంది. అలానే కోవిడ్ టైంలో మనం చూసినాం వైద్యం అందక సరైనటువంటి హాస్పిటల్స్ లేక
ప్రైవేట్ హాస్పిటల్స్లో దోచుకొని కొన్ని లక్షల మంది చనిపోయిన రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే, గవర్నమెంట్ వైద్య వ్యవస్థ మాత్రమే మనకి ఆ రోజు అండగా కూడా నిలబడింది. ఆ కారణం చేత 2021 సంవత్సరంలో సుమారుగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, అప్పుడు దాకా కూడా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా మనకి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రంలో ఉంటే 17 మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని అనుమతులు కూడా తీసుకొని వాటన్నింటినీ కూడా జీవోలు తీసుకొని వచ్చి వాటిని 3 ఫేజ్లో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 8,600 కోట్లకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ప్రకారం మొదటి షెడ్యూల్లో మొదటి ఫేజ్లో 5 కాలేజీలను కంప్లీట్ చేస్తానన్నాడు. రెండో షెడ్యూల్లో ఒక 5, మూడో షెడ్యూల్లో ఒక 7 కాలేజీలను కంప్లీట్ చేయడానికి ఆయనంతా కూడా ప్రోగ్రాం తయారు చేసుకొని ఆ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి 7 కాలేజీలు మినహా మిగిలిన 10 కాలేజీలు మేము కంప్లీట్ చేయలేము. వాటిని కంప్లీట్ చేయాలంటే మాకు సుమారుగా ఇంకొక 25 సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి మేము అమ్మేస్తామని చెప్పి ఈరోజు ఆ 10 కాలేజీలను అమ్మడానికి ఆయన టెండర్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్లాట్ఫామ్స్ మీద మేమంతా కూడా దీని మీద పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. అటు అసెంబ్లీ కౌన్సిల్లో కూడా వీటి గురించి గట్టిగా కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయినా ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా పేద ప్రజలకు చెందాల్సినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి, అందులో కూడా ఆయన ఎమ్మెల్యేలకి, మంత్రులు అందరికీ కూడా అతి చీప్గా సుమారుగా 100 రూపాయల ఎకరా లెక్కన వారందరికీ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మందితో సంతకాలు పెట్టించి రాష్ట్ర గవర్నర్ గారికి లేఖలు పంపించాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక కడుపు మంట. ఏదైతే మోసపోయినామో, ఎన్ని మాటలు చెప్పి మనల్ని మోసగించినారో ఆ మోసాల్లో నుంచి ప్రతి సంతకం కూడా ఈరోజు మాకు పెట్టడం కానీ, సుమారుగా మేము అనుకున్నటువంటి మా నియోజకవర్గంలో ఒక 60,000 సంతకాలు అనుకుంటే సుమారుగా 1,00,000కు పైగా సంతకాలు ఈరోజు మేము పెట్టడం కూడా జరిగింది. దీనికన్నిటికీ కూడా గవర్నర్ గారికి ఆ లేఖలు పంపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన అసంతృప్తి తెలియాలన్న ఆలోచనతో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి కలెక్టర్ గారికి కానీ, డిఆర్ఓకి కానీ, ఆర్డీఓకి కానీ, అలానే ఎంఆర్ఓలకు కూడా మనమంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినటువంటి సలహా మేరకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు చాలా చక్కగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. తప్పకుండా కలెక్టర్ గారికి ఇవ్వడం కానీ, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరంగానే చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో రన్ చేసి పేద ప్రజలందరికీ కూడా వైద్య విద్య అందుబాటులో ఉండేలాగా చేయడం తప్పకుండా జరుగుతుందని ఈ రూపంగా తెలియజేస్తా ఉన్నాను.